యవ్వన కాలములో ఉన్నటువంటి ఇస్సాకు గారు సాయంకాలంలో దేవుణ్ణి ధ్యానిస్తున్నాడట. కానీ ఈ రోజు ఉన్నటువంటి యవనస్తులు ఎలా ఉన్నారో తెలుసా? అలా ఫ్రెండ్స్తో షికార్లు చేస్తూ టీ తాగుదామా, సిగరెట్ తాగుదామా, కాఫీ తాగుదామా, లేకపోతే ఇంకా బజ్జీలు తిందామా. సాయంకాలము పూట ఈ నేటి యవనస్తులు చేస్తున్నటువంటి పని ఇది, ప్రేమైన దేవుని వాళ్ళరా. కానీ శారా గారి పెంపకములో పెంచబడినటువంటి ఇస్సాకు అనే కుమారుడు మాత్రం సాయంకాలము కాగానే దేవుణ్ణి ధ్యానించే పనిలో ఉన్నాడంటే నిజంగా ఎంత చక్కగా ఇస్సాకు పెరిగారో ఒకసారి ఆలోచించండి. అంటే పిల్లలను ఎంత చక్కగా మనం పెంచాలో మనం ఆలోచించాలండి. నిజంగా బాలుడు నడవలసిన త్రోవను అతనికి నేర్పించింది కాబట్టి పెద్దవాడైనప్పటికీ కూడా అది ఇస్సాకు గారు దేవునిలో నుండి తొలగిపోలేదండి. అందుకే దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబుల దేవుడనని చెప్పుకోగలిగాడంటే ఇస్సాకు గారు ఎంత చక్కగా పెరిగారు. చనిపోయేంత వరకండి ఎంత చక్కగా పెరిగి ఉంటారో ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళ. అంటే శారా గారు తన బాధ్యతను తను తల్లిగా దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చింది ప్రేమైన దేవుని వాళ్ళ. మరి ఈరోజు మనం మన బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం? దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను మన పిల్లలను కూర్చోబెట్టుకుని ప్రతిరోజు భోజనం పెట్టాలని మనం ఆలోచిస్తామే మన పిల్లలకి. ప్రతిరోజు చక్కగా స్నానం చేయించాలి, చక్కగా వారిని బట్టలు తొడగాలి, చక్కగా వారిని స్కూల్కి పంపించాలని ఆలోచిస్తున్నామే. మరి ప్రతిరోజు నా దేవుని సంగతులను, ఇదిగో నా కుమారుని అనుగ్రహించినటువంటి ఆ దేవుని సంగతులను నా కుమారుని ఖచ్చితంగా భోజనానికి ముందే దేవుని మాటలు ముందుగా నేర్పించాలని ఆలోచించేటటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి ప్రేమైన దేవుని వాళ్ళ. ఈరోజు ఇలాంటి తల్లిదండ్రులు కనిపించట్లేదు. కానీ తన బాధ్యతను విస్మరించి దేవునికి కాకుండా దెయ్యానికి మరి వారసులుగా చేస్తున్నటువంటి తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారండి.